శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోభిపద్యేత గృహవ్రతానాం అదాంతగోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్వితచర్వణానాం ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమశ్లోకచరితం చకార భగవాన్ ఋషిః సర్వం వేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీ కటికవ్వల ఎవ్వండే కాకృతి వెలుంగు అతని నే సేవింతున్. పోతన శ్రీమద్భాగవతము ప్రథమ స్కంధము 8వ భాగము. కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట. పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడు అవ్యయుడఖిల భూత బహిరంతర్భాసురుడును లోక నియంతయున్ పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. కృష్ణ, నీవు పురాణ పురుషుడవు, దేవదేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సమస్త ప్రాణులలో వెలుపల లోపల వెలుగుతుండేవాడవు, విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడవైన నీకు నమస్కారములు. తెరచాటున వర్తించే నటునిలాగా మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలు, రాగద్వేషరహితులు, నిర్మల హృదయులు అయిన మునీశ్వరులు సైతం దర్శింపలేని పూర్ణ పురుషుడవైన నిన్ను సంసార నిమగ్నులము, జ్ఞానహీనులము అయిన మా వంటి వారం ఎలా చూడగలుగుతాం నాయన? శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీ నందన, నందగోపకుమార, గోవింద, పద్మనాభ, పద్మమాల, విభూషణ, పద్మనయన, పద్మసంకాశచరణ, హృషికేశ, భక్తిపూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు, నా విన్నపం మన్నించు. తనయులతోడనే దహ్యమానంబగు జతుగృహం బంధును జావకుండా కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా ధార్తరాష్ట్రుడు సముద్ధతి చీరలొలువంగ ద్రౌపది మానంబు దలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండా విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణ నందను శరవహ్ని దృంగకుండా మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు. దుర్యోధనుడు పెట్టించిన దుస్సహ విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుళ్ళిపడుతూ దుశ్శాసనుడు ద్రుపదరాజపుత్రి కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో నా కోడలు అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన యోధుల వల్ల పోరాటంలో చేటువాటిల్లకుండా నా బిడ్డలకు అడ్డుపడ్డావు. మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుని శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా చిట్టి తల్లి ఉత్తర కడుపులోని కసుగందును కనికరించావు. ఇన్ని విధాలుగా నన్ను, నా బిడ్డలను కటాక్షించిన పుండరీకాక్ష, నిన్ను ఏ విధంగా కొనియాడేది? బల్లి దుండగు కంసుచేతను బాధనొందుచునున్న మీ తల్లిగాచిన భంగిగాచితి ధార్తరాష్ట్రుల చేత నేదల్లడంబున చిక్కకుండగా దావకీన గుణభ్రజంబెల్ల సంస్థుతి చేసి చెప్పగా నింతదాన జగత్పతి. బలవంతుడై కంసుని బారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా కౌరవులు పెట్టిన కష్టాలకు లోనుగాకుండా నన్ను కాపాడావు. ఆపన్న ప్రసన్నుడవైన నీ అనంతకోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంతదాన్ని జగన్నాథ. గొప్ప వంశంలో జన్మించామని
ధనం సంపాదించామని, విద్యావంతులమని మదాంధులైన మానవులు, నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించే నిన్ను నిఖిల దేవతా సంస్థూయమానుణ్ణి ప్రస్తుతింపలేరు. నీవు భక్తులకు కొంగు బంగారానివి, శాంతమూర్తివి, ఆత్మారాముడవు, మోక్షప్రదాతవు, కాలస్వరూపిడివి, జగన్నియంతవు, ఆద్యంతాలు లేనివాడవు, సర్వేశ్వరుడవు, సర్వసముడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాడగట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచుం పాపడవై నటించుట కృపాపర నామదే చోద్యమయ్యడిన్. దయామయ, చిన్నతనంలో ఒక మాట నీకు కోపం వచ్చి పెరుగుకుండా బద్దలు కొట్టావు. మీ అమ్మ యశోద నిన్ను త్రాళ్లతో గట్టిగా కట్టివేసింది. అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ పసిపాపనిలాగా నటించావు. ఆ నీ బాలలీల నాకు ఎంతో వింతగా తోస్తుంది. అనంత ధర్మనందునని యశస్సు నలదెసలా ప్రసరింపజేయటానికి మలాయ పర్వతం మీద చందన వృక్షం చందాన పుట్టుక ఎరుగని పురుషోత్తముడు యదువంశంలో ఉదయించాడని కొందరంటారు. పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుత్రుడివై పుట్టావని కొందరంటారు. నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కులారుతున్న భూమండలాన్ని ఉద్ధరించడానికి కోసం బ్రహ్మదేవుడు ప్రార్థింపగా అవతారమెత్తావంటారు మరికొందరు. కర్తవ్యం విస్మరించి కామ్య కర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టడానికి వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం ప్రభవించావని ఇంకొందరంటారు. నిను జింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ జూతురుగాక లోకులితిరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. ఓ విశ్వేశ్వర, విశ్వంభర, దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రాలే ఆకర్ణిస్తూ ఉండేవారు మాత్రమే దర్శించగలుగుతారు. అంతేకాని ఇతర ప్రయత్నాలేవి ఫలవంతం కావు. దేవదేవ, యాదవులందు పాండుసుతులందు నధీశ్వర, నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య. ఘన సింధువు జేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపైన నిశంబు మదీయ బుద్ధి నచ్చాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వర. స్వామి జగన్నాథ, ఆత్మీయులైన యాదవుల మీద, పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని త్రెంపివేయి. కడలి రాజులో కలిసే గంగా తరంగిణిలాగా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే సంలగ్నమయ్యేటట్లు చెయ్యి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర, దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ, నిర్వాణ సంధాయక, నీకున్మృక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ యదుకులభూషణ, విజయప్రియ, శృంగార రసరత్నాకర, జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించివేసే జగదీశ్వర, ఆపన్నులైన అమరులను, అవనీసురులను, ఆవుల మందలను ఆర్తిపాపి కాపాడే స్వామి, మోక్షాన్ని ప్రసాదించే ప్రభు, నీకు నమస్కరిస్తున్నాను. పరిపూర్ణ కరుణాపయోనిధివై నా భవబంధాలు ఖండించు. ఈ మాదిరిగా మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది కుంతీదేవి. ఆమె ప్రార్థనను స్వీకరించిన శ్రీకృష్ణుడు మాయామయమైన తన మధుర మందహాసంతో పాండవ జననిని మైమరపించి రథారూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతికి సుభద్రకు చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైన గోవిందుడు
కొలది కాలం ఉండుమని ధర్మరాజు బతిమాలగా ఉండిపోయాడు. చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాల ఓదార్చారు. అయినా ఆయన మనస్సుకు ఊరట లభించలేదు. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఈ విధంగా అనుకున్నాడు. దేహంబునకై అనేక మృగ సంతానంబు జంపించు దుర్జను భంగిం గురుబాలక ద్విజతనూజ భ్రాతృసంఘంబునిట్లని జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్మానునే. తన శరీర పోషణ కోసం అమాయకాలైన అనేక మృగాలను చంపించే దుర్మార్గుడులాగా రాజ్యం కోసం గురువులను, బాలకులను, బ్రాహ్మణులను, ఆత్మజులను, అన్నదమ్ములను సమరరంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు 100,000 సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు. ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను సంహరించడంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసంగా కనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణీలను చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను క్షమించరాని మహాద్రోహం చేశాను. నా ఈ పాపానికి పరిహారం లేదు. గృహస్థ ధర్మాలైన అశ్వమేధాది యాగాలు ఆచరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పరిహారమవుతాయని వేదాలు అనుశాసిస్తున్నాయి. బురద వల్ల బురద నేల పరిశుభ్రం కాదు కదా. అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుందే కానీ తరగదని నా సందేహం అని ఈ విధంగా ధర్మరాజు ప్రజాదోహం వల్ల సంభవించిన పాపానికి భయ విహ్వలుడగుతూ నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణార్జునులు, భీమనకుల సహదేవులు బంగారు రథాలు అధిరోహించి ధర్మరాజు వెంట వెళ్ళారు. ఈ విధంగా పాండవులు తమ తమ పరివారాలతో శ్రీకృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ దివి నుంచి భూమి మీద కూలిన దేవతలాగా సంగ్రామ రంగంలో శరతల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు. అప్పుడు అక్కడికి మహర్షులు, రాజర్షులు, దేవర్షులు తమ తమ శిష్యులతో రావడం చూచి ఆనందించిన భీష్మాచార్యుడు దేశకాల విభాగాలు తెలిసినవాడొకటం చేత వచ్చిన వారందరినీ వేరువేరుగా అర్చించాడు. మాయాంగీకృతదేహుండై అఖిలేశ్వరుండు మనుజుండైనాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణుంజిష్ణున్. సర్వేశ్వరుడు మాయామానవ దేహం ధరించి అరుదించనాడనే పరమ పవిత్ర భావంతో గాంగేయుడు జయశీలుడైన గోపాలుణ్ణి పూజించాడు. అనంతరం భీష్ముడు వినయ వినమ్రులు, ప్రేమపాత్రులు అయిన పాండుపుత్రులను తమ దగ్గర కూర్చోబెట్టుకొని అపారమైన అనురాగంతో పొంగి పొరలే బాష్పధారలతో నిండిన కన్నులు కలవాడై ఇలా పలికాడు. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుగదలచి మీరు బహువిధముల నన్నలార పడితిరా పరంపరలు ఇట్టి చిత్రకర్మము ఎందుగలదు. నాయనలారా, భగవానుడైన కృష్ణుడు, బ్రాహ్మణులు ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్ట పరంపరల పాలైనారంటే ఇంతకంటే విచిత్రమైన విషయం ఏముంటుంది? సంతసమింతలేదు మృగశాపవశంబున బాండు భూవిబుడంతమునందియుండ మేము అర్భకులంగొని వచ్చి కాంక్షతో ఇంతల వారిగా బినిచెనెన్నడు సౌఖ్యము పట్టుగా నదీ కొంతి అనేక దుఃఖముల గుందుచునుండును భాగ్యమిట్టిదో. పాపం మీ అమ్మ కుంతీదేవి సంతోషం రవ్వంతైనా ఎరుగదు. పాండు మహీపతి మునిశాపం వల్ల మృతి చెందగా మిమ్మల్ని అరుచేతులలో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ఇంత వారిని కావించింది. ఏనాడో సౌఖ్యానికి నోచుకోలేదు. ఈమె దురదృష్టమేమో కానీ బ్రతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సమయోజకుడైన చక్రియట యుగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపదగల్గుటిదేమి చిత్రమో. ధర్మజుడంత వాడు రాజు,
మహావీరుడైన అర్జునుడు యోధ, శత్రుభయంకరమైన గాంధీవం అతని ధనస్సు, సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు అతని సారథి, ప్రచండ గదాదండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగిన పాండవులకు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఎంత ఆశ్చర్యం! ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ ఎవ్వని ఏమి చేయు, పురుషుడేమి ఎరుగు, అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడగి మెలగుచుందురు అంధులగుచూ. లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియని వారై లోబడి అణగి మణగి ఉంటారు. అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా ఎదుకులలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆయన లోగుట్టు ఆయనకే ఎరుక. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపి అయిన కపిల మహర్షికి కొంత తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని తలంచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు. అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపము రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారి కానివాడు, ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయిన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడివి? అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అయినందువల్ల ఆత్మీయులైన భక్తులకు మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు. యోగి అయిన వాడు అత్యంత భక్తియుక్తుడై ఏ దేవుని యందు చిత్తం లగ్నం చేసి, ఏ దేవుని పవిత్రనామం ఉచ్చరిస్తూ తనువు చాలించి కామాది కర్మ ఫలాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో విచ్చేసి 4 చేతులతో తామర రేకుల వంటి కన్నులతో నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. ధర్మరాజా, నా భాగ్యం పండింది. ఈ మహానుభావుని కోసం పూర్వజన్మంలో ఎంత పుణ్యం చేశాడో. ఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద శయనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవజాతికి అవశ్యాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, శమధమాదులు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామమోక్షాలు, నానా విధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షేపంగానూ కొన్ని వివరంగానూ విన్నాడు. తరువాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛంద మరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తనువు చాలించడానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతింజాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకుని రంగు చెడి చెదిరిన ముంగురులతోనూ, గమన వేగం వల్ల కందలించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చట గొల్పే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా అర్జునుణ్ణి ప్రోత్సహించి పోరించిన మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతము ధ్యానిస్తున్నాను. నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళింజూపుచుం పరభూపాయువులెల్ల జూపులన శుంభత్కేళి వంచించు నీ పరమేశుండు వెలుంగుచుండెడున్ హృత్పద్మాసనాసీనుడై.
అర్జునుని మాటలు ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ, పగవారు చూస్తూ ఉండగా పాండవ కౌరవ సైన్యాల మధ్య ప్రదేశంలో తేరు నిలిపి పేరు పేరున వైరి పక్షంలోని వీరులను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా హృదయ పద్మంలో పద్మాసనంపై భాసిల్లుతున్నాడు. తన వారి జంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయును నాకున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనకంజ వేస్తున్న ధనంజయునికి గీతోపదేశం చేసి సందేహాన్ని పోగొట్టి ముందంజ వేయించిన మునిజనవంధ్యుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి. కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా నురికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువన్ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువుమర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆనాడు రణక్షోణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా పైకి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నది. కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయొద్దు బావా అని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష. తనకున్ భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబువమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల్చే చోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఇతడు నా నమ్మిన బంటు, ఇతన్ని కాపాడటం నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చొండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంతో అశ్వాలను అదిలిస్తూ చూచేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. పలుకుల నగవుల నడుపుల నలుకల నవలోకముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుకుల వదిలించు ఘనుని కొలిచిదమదిలోన్. మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజవధూమణుల వలుపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూనరోపకుడై ఒప్పుచుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైనాడు. అది చూచి అక్కడ ఉన్నవారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు చాలించిన సురనదీ తనయునకి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు.
అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ఆయన అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాతతండ్రులు పాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పాలించసాగాడు. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.